ఇక్కడ విట్టగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎప్పుడో చోళరాజుల తరంలో నిర్మించిన ఈ ఆలయంలో కోనేరు తిరిగి పునర్నిర్మించడం అనే భాగ్యాన్ని ఆ భగవంతుడు మాకిచ్చినందుకు, ప్రభాకర్ రెడ్డి గారికి నాకు ఇచ్చినందుకు నిజంగా మా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. అందులో భాగంగా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కూడా మమ్మల్ని అడగడం, మేము దానికి వెంటనే స్పందించడం, సుమారు 2 కోట్ల పైన ఈ కోనేరు అవడం జరిగింది. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. స్వామివారికి చేసి మేము తిరిగి ఆయనకి కానుకగా ఇవ్వడం. అలాగే ఈ టెంపుల్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణారెడ్డి గారు కానీ, రవిచంద్ర గారు కానీ, అలాగే బీదా మస్తాన్ రావు అన్న కానీ, వీళ్ళందరూ కూడా ఈ గుడికి ఎప్పటి నుంచో ఈ గుడిని ఎంతో అంగరంగ వైభవంగా భగవంతుడికి ఎన్నో సేవలు చేస్తున్నారు ఇక్కడ. అందులో భాగంగా ఇప్పుడు మరి ఈ 20 నెలల్లో ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధర్మ ప్రచార పరిషత్ ద్వారా అన్ని దగ్గరలా దేవాలయాలు పునర్నిర్మించాలని చెప్పి మనందరినీ కోరుతున్నారు. దేవుడిని మనం ఎక్కడా విస్మరించకూడదు, దేవుడికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఆయన కోరుతున్నారు. ఆ మాదిర ఇక్కడ మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఈ గుడి మీద చాలా శ్రద్ధతో ఇన్ని మహోత్తర కార్యక్రమాలు ఇక్కడ చేస్తుండడం నిజంగా వాళ్ళ అదృష్టం. ఆ భగవంతుని ఆశీస్సులు ఆయన మీద, ఆయన కుటుంబం మీద ఉండాలని, అలాగే మాకు కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నారద మహర్షితో స్థాపించినటువంటి బిల్వకోట క్షేత్రం కావలి నియోజకవర్గ ప్రజానికాన్ని, నెల్లూరు జిల్లా ప్రజానికాన్ని సముద్ర ఉప్పెనల నుంచి కాపాడుకుంటూ ఎక్కడ కూడా కరువు కాటకాలు రాకుండా ఈ కలియుగ దైవం అన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి కాపలా కాస్తున్నటువంటి తరుణంలో ఈ మంచి ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గుడిని అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఎంతో మంది దాతల సహాయ సహకారాలతో ఈరోజు ఈ గుడిని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నటువంటి తరుణం. గతంలో బేదా మస్తాన్ రావు గారు, అదేవిధంగా వాళ్ళ సోదరుడు బేదా రవిచంద్ర గారు మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ గుడిని పతనమైపోతున్నటువంటి ఈ ఉత్తర వైపు ఉన్నటువంటి గాలి గోపురాన్ని నిర్మించి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే బృహత్తర కార్యక్రమాలు నిర్వహించాలి. ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయానికి ఉండాల్సినటువంటి ప్రహరీ గోడ నిర్మాణం జరగలేదు. వివిధ రకాల జంతువులు అన్నీ వచ్చిపోతున్నాయి. వీటి వల్ల అశౌచం ఏర్పడుతుంది అనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రోజున దేవస్థానం యొక్క నిధులలో నుంచి 1,65,00,000 రూపాయలు వెచ్చించి, అదేవిధంగా నా సొంత డబ్బులు కూడా వెచ్చించి ఈరోజు దానికి ప్రహరీ గోడ నిర్మాణానికి పూనుకున్నటువంటి తరుణంలో ఆనాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులను ఒక్క మాటగా అడిగితే కోనేరు దేవుని యొక్క పుష్కరిణి, దేవుని యొక్క చక్రస్నానం, దేవునికి నైవేద్యానికి నీరు అంతటి పవిత్రమైనటువంటిదే. దాన్ని పవిత్రులుగా ఉన్నటువంటి మీరు చేస్తేనే బాగుంటుందని వారు అడిగినప్పుడు వారు దానికి ముందుకు రావటం, దాదాపు 2,25,00,000 రూపాయలతో ఈరోజు కోనేరు నిర్మాణానికి పూనుకోవటం, 2025 ఆగస్టు 8వ తేదీన శంకుస్థాపన చేసిన రోజు నుంచి నిరంతరం కూడా వాళ్ళ యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు దాదాపు ఖర్చు పెట్టి ఈ రోజు దాన్ని ప్రారంభించినందుకు, వారి చేతుల మీదుగా ప్రారంభించినందుకు వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడున్నటువంటి పుష్కరిణితో ఇంకా ల్యాండ్స్కేపింగ్, లైటింగ్ అన్ని కూడా ఇప్పుడే వాడు కారులో కూడా మళ్ళా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజల తరఫున ఆ దంపతులు ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తులు ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి దొరకటం అదృష్టం. అదేవిధంగా బేదా మస్తాన్ రావు గాని, నా సోదరుడు రవిచంద్ర గాని ఈ రోజుకి ఈ గుడికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా మనకి బొచ్చు కృష్ణకుమార్ గారిని బోగోలుకి సంబంధించినటువంటి వ్యక్తి, అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఇప్పటికీ అన్నదానానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆల్రెడీ బిల్డింగ్ కట్టున్నారు. వారిని కోరిన వెంటనే, ఎందుకంటే ఇక్కడ కళ్యాణం జరగడానికి కొండ మీద స్థలం తక్కువగా ఉన్న కారణాన భక్తులందరూ కూడా అసౌకర్యం ఏర్పడుతుందని అటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది భక్తులు కళ్యాణాన్ని తిలకించాలి, కళ్యాణం సందర్శించి దేవుని కృపకు పాత్రలు కావాలన్నటువంటి ఉద్దేశంతో
6,000 మంది అట్ ఏ టైం కుర్చీల్లో కూర్చుని దేవుని కళ్యాణం తిలకించే విధంగా నేను డిజైన్ చేసినప్పుడు దాన్ని మేము కొద్దిమంది దాతలు నిర్మాణం చేయాలని ముందుకు వచ్చిన తరుణంలో ఆయన అమెరికా నుంచి ఫోన్ చేసి ఆ కళ్యాణం కట్టేటువంటి అవకాశం మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు ఆయన నిర్మాణానికి పూనుకున్నారు. దానికి 2 కోట్ల రూపాయలు ఈ రోజు వెచ్చించి ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. ఇంకా చిన్న చిన్న వర్కులు ఉన్నాయి. అదే విధంగా పరమటి వైపు ఉన్నటువంటి గాలి గోపురాన్ని 2,25,00,000 రూపాయలతో బొచ్చు కృష్ణకుమార్ గారి నిర్మాణానికి జరుగుతుంది. ఈ నెల 25వ తేదీన ఈ పరమటి వైపు గాలి గోపురాన్ని కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. వచ్చేటువంటి బ్రహ్మోత్సవాల నాటికి పరమటి వైపు ఉన్నటువంటి గాలి గోపురం కూడా పూర్తి అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా దక్షిణ వైపు గాలి గోపురం ఉంది. తిరుమల దేవస్థానం వారు దాన్ని గతంలో మంజూరు చేయించున్నారు. ఆల్రెడీ టెండర్లు పిలుచున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు అది ఆగిపోయి ఉంటే నేను ఎమ్మెల్యే కాగానే దాన్ని టెండర్లు పిలవడం జరిగింది. ఈ రోజున బోర్డు దాన్ని రద్దు చేస్తున్నారు. ఈ రోజు పవిత్రమైన స్థలంలో పవిత్రులైనటువంటి వేమిరెడ్డి దంపతులు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలోనే వారిద్దరిని కోరుకుంటున్నా. ఎందుకంటే తిరుమల దేవస్థానానికి వాళ్ళిద్దరు దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు. ఆమె ముఖ్యంగా ట్రస్ట్ బోర్డు సభ్యురాలు. తప్పకుండా మా దక్షిణ గాలి గోపురం ఫైల్ అక్కడ ఉంది. తప్పకుండా మీ చేతులతో మాకు అది కూడా పూర్తి చేయిస్తారని కూడా నేను మా కావలి నియోజకవర్గ ప్రజల తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి యొక్క సంకల్ప బలం ఎప్పుడు కూడా పనిచేస్తుంది. అందుకని అది కూడా నెరవేరుతుందని ఆశతో ఉన్నాను. తూర్పు గాలి గోపురాన్ని రాజద్వారాన్ని మన్నిమేల సుకుమారెడ్డి అనేటువంటి దాత ఈ రోజు నిర్మాణం చేపట్టడం జరిగింది. అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించి 3 వైపుల గాలి గోపురాలు, తూర్పు వైపున రాజద్వారం నిర్మాణం చేసుకుని రాజద్వారం గుండా నడవాలి. దేవుడికి ఎదురుగా నడవాలి. దేవుని యొక్క ఆశీస్సులు కిరణాలు మన శరీరం తాకాలి. కాబట్టి ఎక్కడ కూడా ఆగమ శాస్త్రం ప్రకారం దేవుడి యొక్క శక్తి యుక్తి అన్ని కూడా మన శరీరాన్ని తాకాలి. కాబట్టి దేవుడి దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా తూర్పు మెట్ల మీదగానే రావడం శ్రేష్టమైన ఉద్దేశంతో ఈ రోజు కావలి వాస్తవుడు, యువకుడు, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి రమేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రోజు 80 లక్షల రూపాయలతో ఈ రోజున దాన్ని మెట్ల నిర్మాణం కూడా పూనుకున్నాడు. అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. అదే విధంగా కావలికి సంబంధించిన బొచ్చు వీరాస్వామి గారు ఈ రోజు కళ్యాణ కట్టకి 20 లక్షల రూపాయలు మంజూరు చేయించున్నాడు. అది కూడా ఈ స్థలం అన్నింటినీ కూడా చూసి ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా కోసం దాన్ని లేట్ చేయడం జరిగింది. అతి తొందరలో దాన్ని కూడా చేయటం జరుగుతుంది. అదే విధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు మన నెల్లూరు వాసి ఆనం రామనారాయణ గారు మనకి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నందువల్ల మన అదృష్టం కొద్దీ ఆయన అడిగినప్పుడు CCF కింద ఈ దేవస్థానానికి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, అదే విధంగా విఐపీలు ఎప్పుడైనా సందర్శించి నైట్ నిద్ర చేయడానికి మంచి కాటేజీలు లేవు. గతంలో మన వేదా మస్తాన్ రావు గారు దాదాపు 10 రూములు నిర్మాణం చేస్తున్నారు. ఇంకా విఐపీలు వివిఐపీలు వచ్చినప్పుడు సేద తీరే విధంగా కూడా 4 షూట్ రూములతో పాటు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ 2 కోట్ల రూపాయలు మంజూరై ఆల్రెడీ టెండర్లు పూర్తయినాయి. ఈ బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత దాన్ని శంకుస్థాపన కూడా జరిగింది. దాని బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకి దాన్ని కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. గతంలో రథశాల దగ్ధమైపోతుంటే దానికి కూడా CCF కింద 23 లక్షల రూపాయలు మంజూరు చేపించడం జరిగింది. టెండర్లు పూర్తయి ఈ రోజున రథశాల కూడా పూర్తి అవడం కూడా జరిగిందని ఈ సందర్భంగా భక్తకోటి మహాశయులందరికీ కూడా తెలియజేస్తూ, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలు కావలి ప్రజలకి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరికీ ఉండాలని ఈ కొండని 7 భాగాలుగా చేస్తూ 7 కొండల స్వామిగా నామకరణం ఉన్నటువంటి ఈ కొండని వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన తులసి వనమైనటువంటి కొండగా దీన్ని తీర్చిదిద్దేందుకు 7 భాగాలుగా చేసి 7 రకాలైన తులసులు, రామ తులసి, కృష్ణ తులసి, విష్ణు తులసి, సీత తులసి, 5 రకాల తులసులు మనకి ప్రసిద్ధమైన ఈ 7 రకాల తులసుల్ని ఈ కొండ మీద వేసి ఎక్కడ వేసినా కార్పెట్ వర్షాల వల్ల ఈ కొండంతా కూడా కరిగిపోతుంది. దానిపైన కార్పెట్ గ్రాస్ వేసి దాంట్లో తులసి వనాన్ని పెంచితే ఎక్కడైనా భక్తులు వచ్చి సేద తీరటాన్ని కానీ ఈ తులసి స్మెల్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా దాన్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మట్టి అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో దాదాపు కలెక్టర్ గారిని 2 కోట్ల రూపాయలు CSR ఫండ్స్ అడిగాను. అవి కూడా కలెక్టర్ గారు ఇప్పిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పటికే నా సొంత నిధులతో కొంత సిమెంట్ రోడ్లు కూడా వేయటం జరిగింది. ఇంకా కూడా ఎక్కడ కూడా నెక్స్ట్ బ్రహ్మోత్సవాల నాటికి మా బేదా రవిచంద్ర కూడా హామీ ఇచ్చినాడు. కొంత నిధులు ఆయన కూడా ఇప్పిస్తానని తప్పకుండా ఇప్పుడే మన మస్తానన్న కూడా అడిగాను. అందరూ కూడా దేవుడి సన్నిధిలో ఉన్న అందరూ దేవుడికి కింకరులవే, అందరూ దేవుడు భక్తులవే. నిరంతరం కూడా మీరు కానీ నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి మనందరికి ఇచ్చినటువంటి ప్రసాదం. ఎందుకంటే గతంలో పేదవారు చేశారు, ఇప్పుడు నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నాం. మేము నలుగురం కూడా 4 పిల్లర్లుగా ఉండి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి గారిని మనందరం అనుకుంటే ముఖ్యమంత్రి గారిని తీసుకురాగలం. ఆయన తీసుకొచ్చి ఆయన చేతుల మీదుగా వేద పాఠశాలను ఇక్కడ తీసుకురావాలని ఒక దృఢ సంకల్పం ఉంది. ఇక్కడ వేద ఘోష జరగాలి, వేద పఠనం జరగాలి. ఇది ఒక తిరుమల దేవస్థానానికి
పోయేటువంటి భక్తులందరూ కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఇక్కడ కూడా భవిష్యత్తులో నిజంగా మన అదృష్టం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అనుకుంటే కంకణం కూడా ఇక్కడ కట్టి ఇక్కడ నుంచి కూడా తీసుకుపోయే విధంగా తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్న ఆ దేవుని ఆశీస్సులు ప్రభాకర్ దీవెనలు మా రవిచంద్ర ఆశీస్సులు ఉంటే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం పుష్కలంగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసంతో నేను కింకరుడిగా పనిచేస్తున్నాను. వాళ్ళందరి సహాయ సహకారాలతో నేను ఒక సేవకుడిగానే పనిచేస్తున్నాను తప్ప ఇక్కడ ఎక్కడ కూడా లేదని విషయాన్ని కూడా ఆగమ శాస్త్రాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మానికి అనుకూలంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు జరపబట్టే 6 నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగిన కించెత్తు ఇబ్బందులు లేకుండా జరిగిందంటే అది ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలు మా అందరి మీద ఉండబట్టే మేము చేసిన తలంపుకి, మేము చేసినటువంటి సంకల్పానికి ఈరోజు బలం చేకూరిందని పవిత్రమైన గరుడ పురాణం ప్రకారం వెంకటేశ్వర స్వామికి గరుడ సేవ అనేది పవిత్రమైన సేవ. ఆ సేవ రోజున ఈ రోజు వేమిరెడ్డి దంపతుల చేత కోనేరు పుష్కరిణి నిజంగా ప్రారంభించుకున్నామంటే నిజంగా మన అందరికీ దేవుడు ఆశీస్సులు ఉంటాయని కావలి సుభిక్షంగా ఉంటుందని మనసారా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. ప్రసన్న వెంకటేశ్వర స్వామి పుష్కరిణి ప్రారంభోత్సవ సందర్భంగా అనేక సంవత్సరాలు ఎంతో మంది దాతలు పుష్కరిణి చెయ్యాలనేటువంటి ఆలోచన చేయడం, నేను ప్రయత్నం చేశా. నా తర్వాత అనేక మంది ఇతర ఎమ్మెల్యేలు, ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రయత్నాలు చేశారు. టెంపరీగా మా స్నేహితులు ఇద్దరితో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఆ పుష్కరిణి చేశాం. తర్వాత ఎవరు వచ్చినా ఆ పని జరిగేది లేదు. కానీ గత సంవత్సరం ఎమ్మెల్యే గారు పుష్కరిణి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అడిగి చేయిస్తే బాగుంటుంది, వారైతే చేయగలరు, మిగతా కార్యక్రమాలన్నీ కూడా కొలిక్కొచ్చినాయి. ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని అడిగి టీటీడీ నుంచా లేకపోతే విపిఆర్ ఫౌండేషన్ నుంచా వారికి ఆ బాధ్యత ఇస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ వచ్చినప్పుడు కోరిన వెంటనే మరో ఆలోచన లేకుండా వారిని అడగడం, వారు దానికి ఆమోదం తెలియజేయడం ఆశ్చర్యం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 100 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ ఆ పుష్కరిణి నేను కూడా ఎందుకో చేయలేకపోయా. ఎమ్మెల్యే గారు మేము మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ పుష్కరిణిలో ఏదో నేను ప్రయత్నం చేశాం, అనేక మంది ప్రయత్నం చేశారని. ఇందాకనే పదే చెప్పారు, ఒక పవిత్రమైన ఆలోచనతో భగవంతునికి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఈ దఫా చేసినటువంటి ప్రయత్నం వేమిరెడ్డి దంపతుల ద్వారా ఆ యొక్క పుష్కరిణి అభివృద్ధి చెయ్యాలా, స్వామివారికి వారి చేత సేవ చేయించుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఇన్ని సంవత్సరాలు ఇతరులకి అవకాశం లేకుండా వారి ద్వారా ఆ రోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దానికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దగ్గర అది 10,000 రూపాయల పన, 10 లక్షల పన, 10 కోట్ల పన, ఆ ప్రసన్న వెంకటేశ్వరుడి అనుగ్రహం లేకుండా ఈ ప్రాంగణంలో చిన్న పని కూడా ఎవరివి చేయలేము. దానికి నిదర్శనం మేమే. కృష్ణారెడ్డి గారికి ముందు ఎమ్మెల్యే ఉన్నారు, ప్రభుత్వం ఉండింది, అనేక పనులు మొదలు పెట్టారు. ఇక్కడ ఒక్క పని చేయలేకపోయారు 5 సంవత్సరాలు. ఆశ్చర్యం. మేము ఇక్కడ కట్టించిన రాజగోపురాలన్నీ ఏఎంఆర్ కంపెనీ వాళ్ళు, సంబంధమే లేదు. ఒకరోజు వాళ్ళ తండ్రి మీ గుడిలో మంచి గుడి అని చెప్పారు, రా అంటే పోయి ఇచ్చాం ఇద్దరం. ఆదినారాయణ రెడ్డి గారు 3 వైపులా కట్టించాడు. మొత్తం కోలు దోశారు, మేము కడతాం వేరే పెద్దయ్యని. ఒక్కటి కూడా ఇక్కడ చేయలేకపోయారు. అదే నేను ఎమ్మెల్యే గారు కూడా ఈ గుడి గురించి చెయ్యాలా, దీన్ని మాస్టర్ ప్లాన్
చేయించి పనులన్నీ పూర్తి చేయాలంటే అప్పుడు కూడా చెప్పా. శంకుస్థాపనకి రామనారాయణ రెడ్డి గారు అందరం వచ్చిన రోజు కూడా చెప్పా. ఎక్కడో ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారికి, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నిత్యం భగవన్నామ స్మరణలో ఎక్కడ ఏ గుడి కనపడినా, అది చెంగాళమ్మ గుడ లేకపోతే రాజరాజేశ్వరమ్మ గుడి